మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో నేర్పించే విధానం అది ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. మేము యూట్యూబ్లో చూసుకొని ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చాం మేడం. మాకు అసలు సైకిల్ కూడా నేర్చుకోవటం రాదు. ఏ ఊరు నుంచి వచ్చారు? కావలి నుంచి వచ్చాము. కావలి నుంచి వచ్చారా? ఓకే. చాలా ఇంట్రెస్ట్ ఉంది. మేము వచ్చాము. ఇక్కడికి వచ్చాక వచ్చేటప్పుడు చాలా భయపడ్డాము. ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత చాలా చాలా తృప్తిగా ఉంది మేడం. మాకు మీరు చాలా బాగా నేర్పించారు. సార్ కూడా చాలా చాలా బాగా చెప్పారు మాకు ఇట్లా ఇట్లా అని. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 50 మేడం. ఇప్పుడు వరకు ఎందుకు నేర్చుకోకుండా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు నేర్చుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే మేడం. ఎవరు నేర్పించమన్నా కూడా అక్క పిల్లల్ని అందరిని అడిగాను నేను. నువ్వు ఈ వయసులో పడ్డావంటే చాలా ఇబ్బంది పడతాం మేడం, పిన్ని వద్దు అని చెప్పని అన్నారు. అయినా నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను వచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత చాలా తృప్తిగా ఉంది మేడం. మాకు ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వస్తే నేర్చుకుని వెళ్ళొచ్చు అంటారా? చాలా బాగా. నిజం చెప్తున్నా? నిజంగా చెప్తున్నాం మేడం. ఓకే, ఈ మేడంకి ఇవ్వండి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే మేడం, నా పేరు విజయలక్ష్మి. మేము కావలి నుండి కావలి నుంచే వచ్చారు? కావలి నుంచే వచ్చాము మేడం. ఓకే. చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం డ్రైవింగ్. చాలా సంవత్సరాల నుంచి మాకు ఈ బండి నేర్చుకోవాలని కోరిక. ఇప్పటికి నెరవేరింది మేడం. ఆ కోరిక నెరవేరింది. ఇప్పుడు సంవత్సరం బ్యాక్ ఫోన్ చేశామన్నారు కదా? సంవత్సరం బ్యాక్ ఫోన్ చేశాను మేడం నేను రావాలని. అప్పటి నుండి ఆశగా ఉంది, కానీ ఇంకా ఫ్రెండ్స్ ని అడిగి ఇక్కడ హాస్టల్ ఎలా ఉంటుందో ఎట్లా నేర్పిస్తారో ఏమో అని భయపడ్డాం మేడం. చాలా బాగా నేర్పించారు. ఆర్కే డ్రైవింగ్ కి నా థ్యాంక్స్ మేడం. ఓకే. ఎలా అంటే ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి? హాస్టల్ బాగుంది మేడం. ఓకే. అక్కడ చాలా అన్ని మంచిగానే ఉన్నవి, ఇబ్బంది ఏం లేదు. హాస్టల్లో ఉండొచ్చు. మేడం కానీ సార్ కానీ చాలా బాగా నిదానంగా చాలా బాగా నేర్పిస్తున్నారు. మాలాంటి నాలాంటి వయసు వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు మేడం. బాగా ఈజీ అవుద్ది. ఇన్ని రోజులు ఏంటంటే తక్కువ ఏజ్ వాళ్ళే నేర్చుకోవాలి స్కూటీ అనే ఫీలింగ్ ఉంటుంది. మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ అయినాక ఎక్కువ పెద్దవాళ్ళే వచ్చి ఇక్కడ హ్యాపీగా నేర్చుకుని వెళ్తున్నారు. మీకే కదా ఎక్కువ అవసరము. చిన్న వాళ్ళకన్నా పెద్దవాళ్ళకి ఎక్కువ అవసరాలు. అవును మేడం. చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే కాళ్ళు పైకి పెట్టలేను. నేను బండి కొన్నాను మేడం. ఇప్పుడు మా బాబు బండి తీశారు. 1.5 సంవత్సరం అయింది, కానీ అది నడిపే ఇది భయపడిపోయి గొమ్మగానే ఉన్నాను మేడం. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత 5 రోజుల్లో నాకు బండి నేర్పించారు. 5 రోజులు అంటున్నారు. 50 ఇయర్స్ అంటున్నారు. 50 ఇయర్స్ వాళ్ళకి 5 రోజులు అసలు సాధ్యపడిద్ది అంటారా? అసాధ్యమే మేడం. మీ వల్ల మీ కృషి మా ఇది బాగా సెట్ అయింది మేడం. మాకు బాగా ఓపిక్గా నేర్పించారు మేడం మీరు. థ్యాంక్స్ మీకు, సార్కి చాలా చాలా రుణపడి ఉంటాం మేడం మేము. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్ మేడం. మీరెందుకు ఆ సైకిల్ మీద ఉండిపోయారనే చెప్పాలి. వీళ్ళిద్దరు చక్కగా నేర్చుకున్నారు, మీరెందుకు ఆ వెహికల్ మీద ఉండిపోయారనే చెప్పాలి. మేడం నేను వెయిట్ మోయలేను, నాకు తెలిసి నా హెల్త్ నాకు తెలుస్తుంది కాబట్టి నేను మోయలేనని ఇదే నేర్చుకున్నాను. ఇంటి దగ్గర కూడా మీరు ఇదే ఈ సైకిలే తీసుకోన్నాను. అందుకని ఇదే నేర్చుకోవాలని ఇదే 5 రోజులు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. 5 రోజుల నుంచి 3 రోజుల దాకా రాలేదు నాకు, కానీ 3 రోజుల తర్వాత ఖచ్చితంగా వచ్చింది. రౌండ్స్ వేస్తున్నాను. మీరు హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది ఏంటంటే మనకి కెపాసిటీకి మించి చేయాలనుకుంటారు. ఇలాగా డెసిషన్ తీసుకోవటం కూడా అందరికి ఉండగలగాలి. అంటే చిన్న వెహికల్ చాలు, ఇంతవరకు నడుపుకుంటే చాలు అనే ఫీలింగ్. చాలా మంది ఇప్పుడు 60+ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి మేము స్టామినా సరిపోదన్నా కూడా స్కూటీ నడపాలని ప్రయత్నం చేసి ఇబ్బంది పడతారు. అలా కాకుండా మీరు ఈ డెసిషన్ తీసుకోవటం కూడా 100% కరెక్ట్ అంటున్నాను నేను. చాలా మంది చూస్తారు, చూసే వాళ్ళకు కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. నాకు తెలుసు కాబట్టి నాకు ఇదే చాలా అనుకున్నాను. చాలా బాగా నేర్పించారు. వాళ్ళు రమ్మన్నప్పుడు మీరేమి అక్కడ అంతా కరెక్ట్ గా ఉండిద్దా లేదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? మీ ముగ్గురులో ఆలోచనలు చేశారు? లేదు, నాకు ఎలా ఉన్నా నేర్చుకోవాలనే వచ్చేసాం. ఇంకా ముగ్గురు అనుకొని ట్రైన్ ఎక్కేసేసి వచ్చేసాము. ఎవరికి ఫ్రెండ్స్ కూడా ఎవరికి ఏం చెప్పలేదు. మా అంతటా నిర్ణయం తీసుకుని ఇంట్లో వాళ్ళకి మటుకు చెప్పి బయలుదేరి వచ్చాము. చాలా చక్కగా వచ్చినందుకు మీరు సక్సెస్ అయ్యి వెళ్తున్నారు. సాటిస్ఫాక్షన్ అయ్యే వెళ్తున్నాం ఖచ్చితంగా. సార్ గారికి మీకు చాలా
థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, మీరు ఒకసారి డ్రైవ్ చేయండి, ఒక్కొక్కరు డ్రైవింగ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఓకే, హరే శ్రీనివాస్. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ హరే శ్రీనివాస్. గుంటూరు. చూసారు కదండి ఎవరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఈ మేడం అంటే చెప్పేటప్పుడు మర్చిపోయారు, ఫస్ట్ అసలు ఈ మేడమే సైకిల్ ఒక్కటి చాలు నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అలా అలా అనుకొని వచ్చారు. కానీ ఈ మేడమే ఫస్ట్ అందరికన్నా ముందు నేర్చుకున్నారు, ఈ వైట్ కలర్ డ్రెస్ మేడం. అన్నీ కన్ఫ్యూజ్ అయ్యా కానీ ఇది బాగానే ఉంది. సార్ రౌండ్గా వెళ్ళడం అంటే స్టార్టింగ్